కలకలాడుతుంది కొత్త సినిమా రిలీజ్ లాగా. ఇదిగో బాబాయ్, బోల్డ్ అంత బిల్లు కట్టి వడాఫోన్ తెచ్చుకున్నాను. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేను. ముందు ఆ గ్లాస్ ఇచ్చే ప్లీజ్. హే, ఖాళీ లేదురా, ఫుల్ బిజీ. 2 రోజుల వరకు సంతోష్ గడు బుక్ చేసుకున్నాడు. వెళ్ళి సంతోష్ గడిని అడుగు. క్లాస్ రూమ్ 5000, క్లాస్ రూమ్ 5000, క్లాస్ రూమ్ దీన్ని తీసుకెళ్ళాలి ఇంకా లోపలికి. అరే రే అర్జెంట్గా ఏదో ఒక క్లాస్ రూమ్ కావాలరా. ఏదో ఒకటి. 5000 ఎంత? 5000. 500 ఉందిరా. సర్లే, పక్కన సోఫాలు అడ్జస్ట్ అయిపో. రేయ్, అక్కడ 2 జంటలునే జాగ్రత్త. క్లాస్ రూమ్ 5000. దీని అర్థం ఏటి నాన్న ఏటి చేస్తున్నావురా? కొత్త సిమ్ డాడీ, డొకోమో అని క్షణానికి ఓ రేటు చెప్పకూడదు గాని దీన్ని సెల్లేసి వాడితే ఆ సుఖమే వేరు. ఆల్రెడీ అందులో సిమ్ ఉంది కదరా. ఇది సెల్లకాన్ డ్యూయల్ సిమ్. ఒకేసారి 2 వేసుకోవచ్చు, 2తోని మాట్లాడుకోవచ్చు. అరే, ఇలా కొత్త సిమ్లన్నీ మార్చుకుంటూ పోతే పాత సిమ్లు ఏటి చేస్తావురా? ఎప్పటికప్పుడు ఫ్రెష్ సిమ్ నా సెల్లో పడకపోతే నిద్ర పట్టట్లేదు డాడీ. చూడు నాన్న, సిగ్నల్ బాగోలేదని, సెల్ టవర్ హైట్ లో లేదని, సిమ్ అరిగిపోయిందని దొరికిన సిమ్ నల్లా వాడేస్తున్నావు. ఇలా వాడుకుంటూ పోతే కొన్నాళ్ళకి నువ్వు పేదగా చూసుకుంటున్న నీ సెల్ ఎందుకు పనికి రాకుండా పోద్ది. అసలు నీ వయసుకి నువ్వు వాడుతున్న సిమ్లకి ఏటైనా సంబంధం ఉందరా? ఇప్పుడు ఏమంటావు? సెల్ కొన్నప్పుడు వేసిన సిమ్ ఇప్పటికీ అదే వాడుకుంటున్నాను. నువ్వు నీ సెల్ చేతికొచ్చి సంవత్సరం కాలేదు, నువ్వు వాడుతున్న సిమ్ములు చూస్తుంటే అమ్మో ఇదిగో బాబోయ్. నీకెందుకు నాన్న ఈ బాధ? ఓపిగ్గా వేసుకుని మాట్లాడేది నేను. నాకు బ్యాటింగ్ టైం అయింది. ఇగో డొకోమో పిచ్చి రెడీ చేయమ్మా. దగ్గర అందరూ వెయిటింగ్. ఎన్ని సిమ్లు మారుతాడు? ఎప్పుడు ఏదని కలవడమే. బాబాయ్, వీడిని ఎప్పుడు పంపించుకో బ్యాటింగ్ కి. నువ్వు పెద్ద మగతేరేరా, ఎంతసేపు బ్యాటింగ్. ఇప్పుడు చూడు, బ్యాటింగ్ అయిపోయింది. ఇరిగిపోయింది కదా అమ్మా. అమ్మాయిలు కావాలి, అమ్మాయిలు. ముత్తు మినపట్టు కాస్త ఆయిల్ ఎక్కువ వేసేయవా? అట్టు వేస్తావా నాయనా? బాగా మసాలా దట్టించిన మినపట్టు త్వరగా వేస్తావా నాయనా? చీపు నాన్నోయ్, ఏటైపోయినా అదేటి కాళ్ళు సలుపులు పుట్టిస్తే నాయనోయ్. ఆడాడు అలిసిపోయిన ఒక బూస్ట్ ఇయ్యే. అసలు బ్యాట్ ఎందుకు ఇరుక్కొట్టినట్టు. అబ్బా, ఇదిగో రబ్బు. ఆ గ్లౌజులు ప్యాడ్లు అడ్డెట్టుకుని ఆడినావు కదా, లేకపోతే తగిలిన దెబ్బలు తట్టుకొని ఎవరోయ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యేమీ లేకుండా ఎప్పుడు నీ పిచ్చి మీద బ్యాట్ అట్టని తెలుసా? అంత నొప్పులు పడిపోతున్నావు, అంత కష్టమైన థియేటర్ అది. మరి కాదేటి, అవతలోడు స్పీడ్ గా బంతులు విసురుతుంటే మనం బ్యాట్ పట్టుకోవడం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? ఏదో బంతులకి బ్యాట్ అడ్డటం కాదు, మనం కొట్టే బంతుల కోసం పరిగెట్టాలంతే. దానికి చాలా ప్రాక్టీస్ ఉంటది, చాలా వ్యవహారాలు ఉంటాయి. అంత ఈజీ ఏం కాదు. అమ్మా, గ్లౌజులు ప్యాడ్లు ఎట్టుకొని ఆడినావు కదా, మరి దెబ్బలేట్రా? అన్ని పెట్టుకునే పిచ్చులో దిగాను నేను. ఈ రోజు వచ్చిన బౌలర్ మామూలుడు కాదు. ఆడిసిన బంతులకి ఒళ్ళంతా ఓనమైపోయింది. ఒరయ్యా, ఈ మాత్రానికి ఎలాగైపోతే ఎలాగా? నువ్వు ఇంకా కప్పులు కొట్టాలా, మేము వాటిని ఎత్తుకొని ఆడించాలా? ఇక నేను కప్పు కన్ఫర్మ్ అనుకునే బ్యాట్ భుజాన వేసుకుని వెళ్ళాను, కానీ పిడుగుడు చేతిలోకి వచ్చింది. చెప్తున్నాడు, ఇగో పిడుకో. ఇక కొన్ని రోజులు ఈ ఆటలకి దూరంగా ఉండాలి. అబ్బా, తండ్రితో పెట్టుకుంటే ట్రీట్మెంట్ ఎలాగే ఉంటదిరా. రేయ్, ఇది శాంపుల్ మాత్రమే. మళ్ళీ పిచ్చేసాలు వేసావనుకో, ఈసారి నీ వీపు డబల్ రోస్ట్ అయిపోతుంది, డబల్ రోస్ట్. ఏటి దాన్ని బాగు చేస్తున్నావు? నువ్వు వాడదామనే? నాట గురించి నీకు తెలదా?